జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నిజామాబాద్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి అసలు బంగారం పెరుగుదల అయినా అసలు ఒక్కొక్కరు వర్షన్ ఒక్కొక్కలా, మొత్తానికి ఎవరు చూసినా కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కస్టమర్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళ షాపు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా బంగారం ధర పెరిగింది అని చెప్పేసి దానివల్ల ఉపాధి సైతం కూడా కోల్పోవాల్సి వస్తుంది. రోజు రోజు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ₹1,00,000 అనేసరికంటే మరింత ఈ పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి మాట్లాడదాం వీళ్ళతో కూడా. చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? ₹1,00,000 ఈరోజు తులం బంగారం అనేసరికంటే మొత్తం అంతా సామాన్యులు, మధ్యతరగతి వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. మీ బిజినెస్ ఎట్లా ఉంది? అసలు ఫ్లక్చువేట్కు కారణం ఏందని మీరు భావిస్తున్నారు? ఫ్లక్చుయేట్స్‌కు కారణం అయితే ముఖ్యంగా బంగారము ఈ రోజుకైతే ఆల్ టైమ్ హై నడుస్తుంది. 1,12,000 ఈరోజు మా మార్కెట్ లోపల ఫిజికల్గా ఉంది. దీనికి ముఖ్య కారణము అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాలు. ప్రతి దేశం ఇప్పుడు అమెరికా, చైనా పట్ల ఏదైతే ట్రంప్ వచ్చిన తర్వాత వాణిజ్యంకు సుంకాలు పెంచుతామనే దాని లోపల ప్రపంచంలో ఆర్థిక మంద్యం, అన్ని దేశాలలో ఆర్థిక మంద్యం సంభవిస్తున్నది. దాని ద్వారా ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా ముఖ్యంగా వాళ్ళ దేశ పరిస్థితి పన్నంగా ఉన్నతంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్క దేశము బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానికోసము రీసెంట్గా చైనా కూడా మొన్న 1 టన్ను బంగారం కొనుగోలు చేయడం జరిగింది. అందుకోసమే ప్రతి ఒక్కరికి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందన్న ఆశతోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా బంగారంని కొనుగోలు చేయడం జరుగుతుండు. దానికోసం ఈ బంగారం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దాని ద్వారా మా యొక్క వ్యాపారం మాత్రం చాలా సన్నబడిపోయింది. ఎందుకంటే బంగారము ₹1,00,000 అంటే 80,000 90,000 ఉన్నప్పుడే, కరోనా టైంలో అయితే 40,000 50,000 ఉన్నప్పుడే బంగారం ఏ విధంగా కొనాలనేది సామాన్య ప్రజలు ఆలోచించిన వ్యవస్థ లోపల. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ మీరు చూశారు కదా ఇప్పటివరకు బంగారం షాప్ లోపల ఎక్కడ కూడా పబ్లిక్ కూడా లేదు. దానికి ఇంకా తోడు ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి మాకు మార్కెట్ లోపల చాలా ఇబ్బంది, మా వ్యాపారస్తులకైతే చాలా ఇబ్బంది అవుతున్నది. ముఖ్యంగా మన సామాన్య ప్రజానీకంగా మేము తెలిపేది ఏంటంటే, ఇప్పట్లాగా మీరు మా దగ్గరికి వస్తే నాణ్యమైన వస్తువులు నాణ్యమైన ధరకే మేము ఇస్తామని మీకు మా అసోసియేషన్ తరఫున హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మేము ఎల్లకాలం మీ వ్యాపారస్తులతోనే వినియోగదారులకు సత్సంబంధాలు ఉంటాయి. ఆ సత్సంబంధాల ద్వారా ఇన్ని రోజులు మీ యొక్క అనుకూలంతోనే మేము మీ యొక్క సహకారంతోనే వ్యాపారం చేయగలుగుతున్నాం. ఇక ముందు కూడా మీరు అదేవిధంగా మాకు సహకరించి మా వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఈ ధర నాకు తెలిసినంత మటుకు కొన్ని రోజుల లోపల మళ్ళీ ధర అంటే ఇంటర్నేషనల్ అనాలిసిస్ ప్రకారం అయితే కొందరేమో 4,500 ఇంటర్నేషనల్ డాలర్ కావచ్చు అని అంటున్నారు. కొందరేమో 2,500 కూడా దిగి రావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధర గురించి మనం ఎప్పుడు ఏమి అవుతుంది అనేది మనకు ఎవరికి తెలియదు. రాబోయే రోజుల లోపల మా వ్యాపారము అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు 2,000 3,000 అటు ఉంచితే కూడా ఈ మళ్ళీ 80,000 అట్లా అయితే తగ్గే అవకాశాలు లేవు మొత్తానికి. అదైతే 100% మేము చెప్పలేము, కానీ 90 దాకా 88 90 దాకా రావచ్చని ఒక అంచనా ఉంది. అది అంచనా మాత్రమే, ఖచ్చితంగా అవుతుందనే ఊహాగానాలు కూడా లేవు. ఎందుకంటే మార్కెట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా మళ్ళీ కిందికి రావచ్చనే ఒక అభిప్రాయం అయితే ఇప్పటివరకు మా లోపల ఉన్నది. ఆ ఆశతోనే మేము ఇంకా ఎదురు చూస్తున్నాం బంగారం దిగుతుందని. చాలామందికి కూడా అదే విధంగా చేస్తున్నాం. అవసరం ఉంటేనే బంగారం తీసుకోండి, లేదు అంటే వెయిట్ చేయండి, కానీ ఖచ్చితంగా అయితే మేము చెప్పలేము. మా యొక్క ఆశ అయితే బంగారం అయితే డౌన్ కావాలని అనుకుంటున్నాం. ఇప్పుడు బంగారు షాపులలో ఇంతకుముందే మీ దగ్గర బంగారం ఉంటుంది, ఏంటంటే కొన్ని హారాలు చేపించి పెట్టుకోవడము ఇట్లాంటివి ఉంటాయి మొత్తం. ఇప్పుడు ధర పెరుగుదల వల్ల మీకు బెనిఫిటేనా ఇదంతా? మరి బెనిఫిట్ అంటే మేము స్టాక్ టు స్టాక్ మెయింటైన్ చేస్తాం. ఈరోజు మేము ఒక 10 తులాలు అమ్మినామంటే వెంటనే ఆ 10 తులాలు కొనుగోలు చేస్తాం. కాకపోతే స్టాక్ అనేది మాత్రం స్టాకు క్యాపిటల్ అనేది పెరుగుతుంది, కానీ దీంతో లోపల బంగారం ఉన్నదని మేము మురిసిపోము. ఎందుకంటే ఉన్న బంగారం అయితే అమ్ముకుంటుంటాం, మళ్ళీ తీసుకుంటుంటాం. కాబట్టి దీనికి ఇన్వెస్ట్ చేసిన దాని మీద లాభంతోనే మాకు లాభం వస్తుందని మేము ఆశిస్తాం. గత సంవత్సరంలో అయితే జిఎస్టీ తగ్గించి దాదాపు 71 నుంచి 72,000 తులం బంగారం ఉండే. మరి 1 ఇయర్లో దాదాపుగా మరి ఇంత పెరిగిపోవడము, మరి కస్టమర్లు ఎట్లా వాళ్ళు వస్తున్నారా? ప్రజెంట్ షాప్స్ వాళ్ళంతా ఎట్లా వచ్చి మీ దగ్గర ఏమడుగుతున్నారు, ఏమంటున్నారు? కస్టమర్లు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఏం ధర ఉన్నది ఈరోజు అంటే పలానా ధర ఉన్నదమ్మా అంటే అన్న తగ్గుతుంది అంటే
ఏమో చెప్పలేమమ్మా, తగ్గచ్చు పెరగచ్చు, మా చేతిలో ఏం లేదని అంటున్నాం. వాళ్ళు అవసరం ఉంటే ఒక 10 తులాలు అవసరం ఉంటే 4 తులాలు 5 తులాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తున్నారు దిగతందుకు. ఈ విధంగా 70,000 నుంచి ₹1,00,000 రాదందుకు కారణంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆల్ ఓవర్ వరల్డ్ లోపలనే అంతర్జాతీయంగా వాణిజ్య సత్సంబంధాలు, వాణిజ్యము లోటు నడుస్తున్నది. ఇప్పుడు అమెరికానే చూసుకోండి, అక్కడ కూడా ట్రంప్ వచ్చి నుంచి వాణిజ్య సత్సంబాలు అన్ని ట్యాక్సులు పెంచు, సుంకాలు పెంచుతూ అనగానే దండాన 80,000 ఉన్న బంగారం 90,000 అయింది. మళ్ళీ 90,000 నుంచి 1,00,000 అయింది. ఇకపోతే యుద్ధాలు, గత 2 సంవత్సరాల నుంచి యుద్ధాలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మా బంగారంపై ఎఫెక్ట్ పడుతుంది. అది ఎక్కడైనా ఏదైనా యుద్ధం అనగానే ముందు పెరిగేది ఒక బంగారమే. కాబట్టి ఆ విధంగా బంగారం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరి అంచనాకు అందుతలేదు. కొంతమంది ఎవరైనా ఉంటే అమ్మేద్దాము అని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు మరి మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఈ బంగారం రేటు పెరిగిన రేటు ప్రకారంగా కొనేటప్పుడు ఒకటి, మీరు ఇచ్చేటప్పుడు ఒకటి అన్నట్టుగా కూడా సామాన్యులు అయితే కొద్దిగా వాళ్ళ ఇబ్బందులు సైతం చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా అవసరం వచ్చినప్పుడు, బంగారము అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముతానంటే ముఖ్యంగా వాళ్ళకి సూచిస్తున్నాం ఏంటంటే, అమ్మ ఈరోజు మాత్రం ఇప్పుడు బంగారం అమ్ముతే మాత్రం మాకు అవసరం ఉంటేనే మేము బంగారం తీసుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న బంగారం మేము సెల్ చేస్తేనే మా దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ విధంగా మా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం వారికి మా వినియోగదారుల దగ్గర బంగారం తీసుకుంటున్నాం. లేని ఏళ్ళ వాళ్ళకు కూడా మాకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు. వాళ్ళు బ్యాంకులలో పోయి దాన్ని, ఎందుకంటే ఫ్యూచర్ లోపల బంగారము పెరుగుతుందన్న ఒక ఆశ ప్రతి ఒక్కరి లోపల కలుగుతుంది. కాబట్టి వాళ్ళు బంగారం అమ్మేదానికన్నా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటేనే బాగుంటుందన్న ఆలోచన లోపల కూడా వినియోగదారులు చాలామంది ఆ విధంగా చేస్తున్నారు. ఇది మొత్తానికి కూడా బంగారం గురించి మనం ఒక్కసారి కూడా అనాలిసిస్ చేస్తే ఒక ఇయర్ నుంచి మనం చూసుకుంటే దాదాపుగా గత 2024 నుంచి 2025 ఒక 1 ఇయర్ వ్యవధిలో దాదాపు 20 నుంచి 22,000 వరకు కూడా బంగారం తులకు పెరిగిందంటే ఆ పరిస్థితి చూడొచ్చు. ఈ మధ్య కాలంలో దీని రేట్ పెరిగిన దాన్ని బట్టి కూడా ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ధర పెరుగుదల కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఇదైతే బంగారం పెరుగుదల చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదేదో గవర్నమెంట్ తగ్గించవచ్చు, మరి ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం మన దేశానికి సంబంధించింది కాదు, ఆ ప్రపంచానికి సంబంధించింది. అంతర్జాతీయంగా ఈ ధర ఫ్లక్చువేట్ అనేది ముడిపడి ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయి, 1, 2 కాదు. ఒకవైపు చాలా కాలంగా సైతం యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఎఫెక్ట్ కూడా బంగారం మీద పడుతుంది. దీంతోపాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా దీంట్లో మిళితమై ఉంటాయి. కాబట్టి బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం అయితే బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య కూడా సంబంధం పరంగా కావచ్చు, ట్యాక్స్ పరంగా కావచ్చు, ఇట్లా అనేక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి మొత్తానికి బంగారం ఈరోజు ₹1,00,000 పలుకుతుందంటే సామాన్యుడికి నడ్డి విడిచే పని అని చెప్పొచ్చు. సామాన్యుడు కూడా బంగారం పైన ఆశ వదులుకోవాల్సి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మెయింటైన్ చేయాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మెయింటైన్ చేయాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదని చెప్పొచ్చు. అసలు ఇంత రేట్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆ మధ్యతరగతి కావచ్చు, బిలో మధ్యతరగతి వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా బంగారం అయితే ఈరోజు ₹1,00,000 పలుకుతుంది. మరి భవిష్యత్తులో తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఎవరు కూడా ఖచ్చితంగా నిర్ధారించే పరిస్థితి లేదు. కాకపోతే తగ్గుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి బంగారం ధర పైన కూడా ఒకవైపు వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది, ఒకవైపు వ్యాపార యజమానులు ఏమనుకుంటున్నారు, సాధారణ వ్యక్తులు ఏమనుకుంటారు అని కూడా ఈ స్టోరీలో భాగంగా కూడా సుమన్ టీవీ ప్రత్యక్షంగా అందించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.